రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ ఉపవర్గీకరణ చట్టం జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ ఆధారంగా చేయడము, అది ఎవరి ప్రయోజనాల కొరకు చేసింది అవన్నీ పరిశీలన చేస్తే ఈ దేశ చరిత్రలో ఇటువంటి దొంగ చట్టం చేసిన ఘనత రేవంత్ రెడ్డికే తప్ప ఎవరికి దక్కదు. కారణం ఏంటంటే దేశంలో అనేక కమిషన్లు అనేక సమస్యల మీద నియమించబడతాయి. కమిషన్ల నియామకం తర్వాత ఆ కమిషన్ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో వస్తుంది, మీడియా ద్వారా ప్రజాప్రతినిధులకు వస్తుంది, దాని మీద చర్చ జరుగుతుంది, లేదా కమిషన్ రిపోర్టు పబ్లిక్ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ ను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అవన్నీ కాకుండా అసలు షమీమ్ అఖ్తర్ కమిషన్ రిపోర్ట్ ఏమిచ్చిందో అది మనకు తర్వాత అంశం అయితే, ప్రాథమికంగా షమీమ్ అఖ్తర్ కమిషన్ రిపోర్ట్ను గౌరవనీయులు ఎమ్మెల్యే వివేక్ గారు అసెంబ్లీలో అడగనంత వరకు వాళ్ళకి ఇయ్యలేదు. అంటే ఆ రిపోర్టును అంత గోప్యంగా ఉంచి దొంగ మార్గాన ఆ చట్టం చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చింది? వాస్తవానికి ఇందులో అతిపెద్ద దొంగ ఎవరంటే రేవంత్ రెడ్డి. అతిపెద్ద దొంగ ఎవరంటే రేవంత్ రెడ్డి. డైరెక్ట్ అంటున్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత రాహిత్యంగా కమిషన్ రిపోర్ట్ను గోప్యంగా ఉంచి చట్టం చేసిన తర్వాత ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో అడిగితే మాత్రమే బయటకి ఇస్తున్నాడంటే ఈ దొంగ చట్టం ఎందుకు చేస్తున్నాడు? ఆయనకు దొంగ బుద్ధులు ఉన్నాయి కాబట్టి ఆ దొంగ చట్టం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రిపోర్ట్ను మనం పరిశీలించడం కంటే ముందు 1 ఆగస్టు తర్వాత సుప్రీంకోర్టు ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ లో నెలకొన్న పరిస్థితులు ఇదే ప్రెస్ మీట్ లో, ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చాలా మంది మాలలు దోపిడీ చేశారు, మాలలు దొంగలు అని ఇక్కడ ఈ ప్రెస్ మీట్ లో చెప్పారు. వాళ్ళ భాషను చూసినట్లయితే మన సోకాల్డ్ జర్నలిస్ట్ పృథ్వీరాజ్ మాలల్ని డకాయిత్లు అని అన్నాడు. ఇంకో సోకాల్డ్ జర్నలిస్ట్ ఏం పేరు అని విఠల్ మాలల్ని మాఫియా అని అన్నాడు. ఈ ఇద్దరి పరిస్థితి చూస్తే ఇప్పుడు నేను కమిషన్ రిపోర్ట్ బేస్ గా చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో మొత్తం ఎంప్లాయీస్ల సంఖ్య 94,000 అయితే దాంట్లో మాదిగలు 46,000 ఉంటే మాలలు 36,000 ఉన్నారు, ఇతర కులాలు 11,000 ఉన్నారు. అంటే ఇప్పుడు పృథ్వీరాజ్ భాషలో మాదిగలు డకాయిత్లా లేదా విఠల్ భాషలో మాదిగలు మాఫియాలా? దీనికి సమాధానం వాళ్లే చెప్పాలా. దొంగలు గుట్టు చప్పుడు కాకుండా అదృశ్యమైనరు. ఇప్పుడు వాళ్ళు మాలలు దోపిడీ చేసిందని ఏ ఆధారం లేకుండా ఈ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసుకొని పెద్ద రెచ్చిపోయి మాట్లాడినారు కదా. ఇప్పుడు ఈ రిపోర్ట్స్ అయితే నేను సేకరించలేదు, గవర్నమెంటే కమిషన్ నియామకం చేసి గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఈ గవర్నమెంట్ రిపోర్ట్ లో వాళ్ళు షమీమ్ అఖ్తర్ కమిషన్ గవర్నమెంట్ కి ఇచ్చిన రిపోర్ట్ లో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మాదిగలు అన్న తర్వాత పృథ్వీరాజ్ భాషలో మాదిగలు డకాయిత్లే, విఠల్ భాషలో మాదిగలు మాఫియాలు. ఇక్కడ మరో విషయం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు వచ్చిన వారి బెనిఫిషరీస్ లిస్ట్ అవుట్ మనం చేసినట్లయితే మొత్తం మాలలకు వచ్చింది దళిత బంధు 5,162, మాదిగలకు వచ్చింది 14,316. అంటే పృథ్వీరాజ్ భాషలో మాదిగలు డకాయిత్లు, విఠల్ భాషలో మాదిగలు మాఫియాలు. ఇక కృష్ణ మాదిగ భాషలో మాదిగలు దోపిడిదారులు. ఆయన అదే అన్నాడు కదా, మాలలు దోపిడిదారులని. ఇప్పుడు కృష్ణ మాదిగ అంగీకరించాలి, మా మాదిగలే దోపిడిదారులు, మా మాదిగలే దొంగలు అని కృష్ణ మాదిగ అంగీకరించాలా, విఠల్ అంగీకరించాలా? ప్రొఫెసర్ విశ్వేశ్వరయ్య ఆయన అంటాడు 90% మాదిగలు ఉన్నారంటాడు. ఇప్పుడు ఈ రిపోర్ట్ను చూసిన తర్వాత విశ్వేశ్వరయ్య ఏమనాలా అంటే
ఏ రిపోర్ట్స్ లేకుండా, ఏ ఆధారాలు లేకుండా మీ మాలల్ని బోర్డులో నిలబెట్టే ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నం ఇప్పుడు కాదు, దీనికి చారిత్రాత్మక నేపథ్యం ఉంది, దాన్ని మనం గమనిద్దాం. ల్యాండ్ పర్చేస్ స్కీమ్ లో మాలలకు 1075 మందికి బెనిఫిట్ జరిగితే మాలలకు 2833 మందికి బెనిఫిట్ జరిగింది. అంటే కృష్ణ మాదిగ భాషలో మాదిగలు ఇక్కడ దోపిడిదారులు, దొంగలు. అదే విఠల్ భాషలో అయితే మాదిగలు డకాయిత్లు, మాఫియాలు. పృథ్వీరాజ్ భాషలో డకాయిత్లు. అదే ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ చూసినట్లయితే మాలలు మొత్తం బెనిఫిషరీస్ ఎవరు ఎంతమంది అంటే 16,821 మంది. మాలలు 16,821 మంది అయితే మాదిగలు 38,151. ఇది గవర్నమెంట్ డాటా. ఇక షమీం అఖ్తార్కి వద్దాం. అయితే ఈ షమీం అఖ్తార్కు రావడం కంటే ముందు అసలు ఈ గొడవ దేని కొరకు వచ్చింది అంటే మాదిగలకు న్యాయం చేయడానికి లేదా ఎస్సీలో ఉన్న ఏ కులాలకు న్యాయం చేయడానికి కాదు. రాజకీయంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు పాలక కులాలకు ఛాలెంజ్ చేసేటటువంటి రాజకీయాలు చేసేది మాలలు. దామోదరం సంజీవయ్య తర్వాత తెలుగు రాష్ట్రంలో మరొకరికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనబడ్డది. ఢిల్లీలో చర్చ జరిగింది. ఢిల్లీలో చర్చ జరుగుతున్న క్రమంలో కాకా వెంకట స్వామి పేరు వచ్చింది ముఖ్యమంత్రిగా. ఇమీడియట్ గా ఆ రోజు 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఏం చేశాడంటే సదాలక్ష్మిని, గౌరవనీయులు మాజీ మినిస్టర్ ఉండే మహేంద్రనాథ్ను, హైదరాబాద్ కార్పొరేటర్ వివేకానందాను పిలుచుకొని వాళ్లకు తాయిలాలు ఇచ్చి 1994లో నిజాం కాలేజీలో వెంకటస్వామికి వ్యతిరేకంగా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఈ వర్గీకరణ అనే చాప్టర్ ఎక్కడ మొదలవుతుందంటే మాలల్ని రాజకీయంగా అణిచివేయడానికి పాలక కులాలు ఎంచుకున్నటువంటి అంశం ఆ రోజు నుండి ఈ రోజు వరకు కృష్ణమాదిగా వాళ్లలో పావుగా మారి వాళ్లకు ఉపయోగపడుతూ మాలల మీద అతను విద్వేషాన్ని కక్కుతా ఉన్నాడు. సరే, ఆ విద్వేషంలో నిజంగా అర్థం ఉన్నదా అంటే అర్థం లేదు. ఇక వద్దాం కమిషన్ రిపోర్ట్లో. ఈ మొత్తం కమిషన్ రిపోర్ట్ను నేను షమీం అఖ్తార్ జస్టిస్ అనను. అతడు ఒక బుడ్డర్ ఖాన్ అని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలుగు ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకు బుడ్డర్ ఖాన్ అంటున్నానంటే ఒక రిటైర్ జడ్జ్ ఒక కమిషన్ ఏర్పాటైన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను బేస్ చేసుకొని అతను మొత్తం స్టడీ చేయాలి. ఆ స్టడీ చేయాల్సినటువంటి ఒక రిటైర్ జస్టిస్ ఏకపక్షంగా తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ చేయడానికి చాలా ఉత్సాహంతో ఉంది, ఆ కారణం చేత కమిషన్ను ఏర్పాటు చేసింది అని మొదలు పెడుతూ అతను మొత్తం రిపోర్ట్లో ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏర్పాటైన ఏ కమిషన్లో కూడా వాడు తిరిగిన ప్లేస్ లో ఫోటోలు అవి కమిషన్ రిపోర్ట్లు ఉండవు. మీరు ఏ కమిషన్ అనే తీసుకోండి, ఈ దీంట్లో మొత్తం 14 పేజీలు అతను తిరిగింది ఫోటోలసే పెట్టిండు. 14 పేజీలు తిరిగింది ఫోటోసే పెట్టిండు. స్టార్టింగ్ లో 4 పేజీలు ఏ డిపార్ట్మెంట్ ఏ సోర్సెస్ నుండి నేను ఇవన్నీ డాటా తీసుకున్నా అని ఆ మొత్తము వాళ్ళ యొక్క అడ్రసెస్ రాస్తున్నాడు. అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి తీసుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెడ్ నుండి ఎట్లా డాటా సేకరిస్తున్నాడు, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి తీసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్, అవన్నీ అవసరం లేదు. కమిషన్ రిపోర్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అన్ని కులాలకు సమానంగా లబ్ధి చేకూరలేదు కాబట్టి ఇప్పటి వరకు రిజర్వేషన్ నోచుకోనటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్షుణ్ణంగా స్టడీ చేసి వాళ్ళ వెనుకబాటుతనాన్ని నిరూపించి సైంటిఫిక్ గా ఆధారాలతో నిరూపించి వాళ్లకు రిజర్వేషన్ లో లబ్ధి చేకూర్చి